ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్ కదా సెలెక్ట్ అవుతావు. ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అక్టోబర్లో మకర రాశి వారి ఫలితాలు ఏమిటి? పూర్వజన్మ పుణ్యకృతం వల్ల మీకు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల మీకు, మీరు చేసినటువంటి శుభకార్యము పుణ్యకార్యాల వల్ల ఈ మాసంలో మీకు అదృష్ట యోగమే. ప్రతి విషయంలో కూడా అంటే అన్ని రకాల ప్రయోజనాల్ని పొందుకోగలిగేటువంటి మాసం. మునుపెన్నడు లేనటువంటి శుభమాసంగా చెప్పవచ్చు. మొదటి వారంలో ఏదో కాస్త వెనక ముందైనా కార్యసిద్ధి, మిగిలిన 3 వారాలు అదృష్టమే అదృష్టం. ఒక్కొక్క మెట్టు సోపానపదం, పరమపద సోపానంలో మీరు నిచ్చెన వ్యక్తుంటారు. పాము నోట్లో పడే అవకాశం లేదు ఈ మాసంలో. అటువంటి పుణ్యకార్యాచరణ వల్ల, పెద్దల మాట వినడం వల్ల, భగవంతుని ఆదరణ వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల, స్వామిని సేవించేటువంటి శుభతత్వం వల్ల, మీ వృత్తిలో నిజాయితీని నింపుకోవడం వల్ల, విద్యలో రాణింపు వల్ల, విద్య మీద మక్కువ వల్ల విద్యలో విజయాన్ని పొందుకోవడం వల్ల అనేకమైనటువంటి శుభయోగాలు మీకు ఈ మాసంలో సొంతము. మొదటి వారంలోనే ఈ లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇవన్నీ కూడా ప్రతి వారంలో శుభం. లాటరీల విషయంలో, జూదం విషయంలో 2, 3, 4 వారాల్లో లాభము. తప్పకుండా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఈ మాసం మొత్తం కూడా పండగ వాతావరణమే. దసరా, దీపావళి, సంక్రాంతి కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు ఈ మత్స్యకారులు. అటువంటి మత్స్య సంపద విలువైనటువంటివి, అంటే ఎక్కడ దొరకనటువంటి మంచి మత్స్యాలు, అతి ఖరీదైన మత్స్యాలు, అంటే ఒక్కొక్క మత్స్యము ₹1,00,000 ఖరీదు చేయొచ్చు, ఒక మత్స్యం 5 లక్షలు ఖరీదు చేయొచ్చు. అటువంటి మత్స్య సంపద కూడా పొందుకునేటువంటి అవకాశం మత్స్య కార్మికులకు ఉన్నది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అదృష్టం, మంచి పెరగడం, మంచి పాలివ్వడం, పక్షుల యొక్క సంతతి పెరగడం, అంటే కోళ్ల ఫారాలు బ్రహ్మాండంగా గుడ్డు పెట్టడం, తప్పకుండా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. మత్స్య సంపద, పశు సంపద, పక్షి సంపద కూడా అద్భుతంగా ఉంటుంది. రైతు సోదరులకి
పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అద్భుతమైనటువంటి ప్రయోజనం. మంచి పంట లాభం, వ్యాపారంలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. మొదటి వారంలో ఉద్యోగ ప్రాప్తి, రెండో వారంలో ప్రమోషను, మూడో వారంలో ప్రమోషను ప్లస్ అధికమైనటువంటి ధన ప్రాప్తి, అంటే బ్రహ్మాండ ఆర్థిక ప్రయోజనం. మొదటి వారంలో బ్యాక్ డోర్ ద్వారానో డైరెక్ట్గానో ఉద్యోగం పొందుకుంటారు. రెండో వారంలో మీకు టీమ్ లీడ్ అవ్వడం, మూడో వారంలో మీకు ప్రమోషన్ విత్ ఇంక్రిమెంట్ ఉండవచ్చు. అంటే ఒక్కళ్ళకే వస్తుందా అంటే ఒకళ్ళకి ఒక వారంలో ఉద్యోగం, ఒకళ్ళకి ప్రమోషన్, ఒకళ్ళకి ఒక సంస్థ మరో సంస్థకి మార్పు, ఇలా అన్నమాట. ఒకళ్ళకి అన్ని వస్తే భగవంతుడు ఒకళ్ళకి అన్ని ఎందుకు ఇస్తాడు, అందరికీ ఎందుకు ఇస్తాడు? ఒక్కొక్కటి అప్పుడప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాడు, అంతే. ప్రయోజనాన్ని కలిగిస్తాడు తప్ప పట్టుమని అందరికీ కూడా ఒకే ఇవ్వడానికి మనం ఏమి గత జన్మలో చేసినటువంటి నలచక్రవర్తులం కాదు, గత జన్మలో జనక మహారాజులం కాదు. గత జన్మలో ఏ కుక్కలమో ఏ గద్దలమో పుట్టామో ఆ పుణ్యబలం వల్ల ఈ జన్మలో మనం మానవ జన్మ పొందుకున్నాం. ఇక్కడ ఆ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి భగవన్నామస్మరణ నిరంతరం చేయడం ఉత్తమం. సరే, మరి ఎక్కువ సోదేస్తే మీకు ఇబ్బంది అవుతుందండోయ్. జాతకాల కంటే సోది ఎక్కువ చెప్తాను అనుకోకండి. మంచి మాట వినడం మంచిది, మీ ప్రయోజనానికే. సరే, ఏదేమైనా ఈ వారంలో మీకు కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చును. మంచి వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, కళాకారులకి విదేశాల మంచి పేరు ప్రతిష్టలు, క్రీడాకారులకి మంచి రివార్డు వచ్చే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ మంచి ఉన్నత విద్యాభివృద్ధి. బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకుంటారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, లా, సిఏ లాంటి పరీక్షల్లో కానీ, బీటెక్, ఎంటెక్, ఏటెక్ అయినా సరే పరీక్షల్లో మంచి విజయం సాధించడం ఖాయం. సువర్ణ వజ్రాభండ ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, 2, 3, 4 వారాలు విపరీతమైనటువంటి మహారాణి యోగంగా చెప్పవచ్చు. అద్భుతమే ఆనందకరమైన సంపద ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, విదేశాలకి, వేరే రాష్ట్రానికి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. మంచి కార్యసిద్ధి, వ్యవలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందుకోవచ్చు. అయితే మొదటి వారంలో చిన్న సమస్యలు ఉన్నాయి కదా, చిన్నవి సమస్యలు, అవి పోవడానికి ఏం చేయాలి? మనం గణపతి ఆరాధన, అలాగే మనం కృష్ణ భగవాను స్తుతించడం, అలాగే ఈ మొదటి వారంలో కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, సహజ సత్సంతాన ప్రాప్తి బలంగా ఉంటుంది. అయితే కృష్ణ భగవానుడు అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. తప్పకుండా మీకు ఈ వారంలో వినాయకుడిని ఎక్కువగా స్తోత్రం చేయండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ వారం, ఈ మాసం, ప్రతి మాసం ఆనందమయ అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.